హలో అండి. ఆలు మిల్ మేకర్ కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో మిల్ మేకర్స్ వేసేసి 5 నిమిషాలు ఉంచేసుకొని వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, సాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగేలోపు మసాలా రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, 2 మీడియం సైజ్ టమాటాలు, 4-5 జీడిపప్పులు, ఒక ముక్క చెక్క, అలాగే లవంగాలు 2 వేసేసుకొని మెత్తని ప్యూరీ చేసుకొని వేయించుకున్న ఆనియన్స్లో అయితే యాడ్ చేసేసి 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నాక నెక్స్ట్ ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అయితే వేసేసుకోండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాటర్లోంచి తీసి పెట్టుకున్న సోయా చంక్స్, అలాగే ఆలు కూడా సపరేట్గా ఇలా ఉడికించుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు బాగా ఉడికించుకుంటే టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్.